హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? మా పిల్లలకి రోజు లంచ్ బాక్స్ మీద షేర్ చేసుకుంటున్నాను కదా. ఈరోజు లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఎంత దూరం జర్నీ చేయాలనేది మీకు చూపిస్తానండి. ఇది చిన్న బాక్స్ వచ్చేసి మా పాపది లంచ్ బాక్స్ అండి, పెద్దది వచ్చేసి మా బాబుది. ఖచ్చితంగా టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో 11:30కి నేను ఇక్కడ స్టార్ట్ అవుతానండి. 12 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యానండి. ఇది మా రోడ్డు, దీన్ని పంపుల చెరువు రోడ్డు అంటారు. పంపుల చెరువు రోడ్డు లేదా ఎరుకపాడు రోడ్డు అంటారండి. సో ఈ పంపుల చెరువు రోడ్డు దగ్గర నుంచి వచ్చేసి ఒక చిన్న వంతెన ఉంటుంది. ఆ వంతెనకి ఇటువైపు దాటితే తట్టువారి రోడ్డు వస్తుందండి. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా తట్టువారి రోడ్డు అని పిలుస్తారు. లేకపోతే తట్టువారి రోడ్డు కాకుండా వేరే రోడ్డు అని కూడా పిలుస్తారు. దాని పేరు నాకు సరిగ్గా తెలియదండి. సో ఈ రోడ్డు చాలా ఇక్కడ నుంచి మా స్కూల్కి వెళ్ళాలి అంటే 3.5 కిలోమీటర్స్ పడుతుందండి. రోజు అప్ అండ్ డౌన్ జర్నీ చేయాల్సిందే. ఆఫ్టర్నూను వెళ్ళి పాపకి క్యారేజీ ఇచ్చి మళ్ళీ పాపని తీసుకువచ్చి తనకి భోజనం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి స్కూల్లో పంపించి రావాలండి. ఎందుకంటే స్కూల్లో పాప భోజనం సరిగ్గా చేయకపోవడాన స్కూలు స్టాఫ్ ఫోన్ చేస్తున్నారు, పాప భోజనం చేయలేదండి అని. సో తన్ని తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తున్నాను రోజు. సో అప్ అండ్ డౌన్ జర్నీ ఎంత ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఈ 2 కొట్లు మూసున్నాయి. ఈ 2 కొట్లు పాపకి స్నాక్స్ కొంటానండి ఎక్కువ మ్యాక్సిమం. ఇది వచ్చేసి చికెన్ సెంటర్ అండి. ఇక్కడ తట్టువారి రోడ్లో ఫేమస్ చికెన్ సెంటర్ అంటే ఇదే. సో ఇక్కడికి వచ్చేసేపటికి రైట్ సైడ్ తిరిగితే మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తాము, లెఫ్ట్ సైడ్ తిరిగితే స్టేషన్కి వెళ్తామండి. గుడివాడ స్టేషన్ అండి ఇది. చాలా చాలా పెద్దదండి గుడివాడ స్టేషన్ మాత్రము. ఈ రోడ్డు కూడా మా పాప స్కూల్ రోడ్డు అండి ఇది. దీన్ని మందపాడు రోడ్డు అని కూడా పిలుస్తారండి, లేకపోతే ఎల్ఐసి రోడ్డు అని కూడా పిలుస్తారు. సో ఎల్ఐసి రోడ్డు ఫ్రంట్ ఉండేదే మనకి గుడివాడ డిపో అండి. సో ఈ గుడివాడ స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్ అండి. ఇక్కడ ఎప్పుడూ కూడా ఏముంటుంది, చాలా గందరగోళంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా గేటు పడతానే ఉంటుంది. ఈరోజు ఏంటో నా అదృష్టం గేట్ తీసే ఉందండి. సో గేటు పడిన గంట వరకు కూడా అసలు గేటు తెవరండి. చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది తిట్టుకున్న వాళ్ళని కూడా చూశాను నేను ఈ గేటు దగ్గర. చాలామంది స్కూల్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్లో ఆటోలకు దింపేవాళ్ళు, చాలామంది ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు అండి. వాళ్ళందరూ స్కూల్కి లేట్ అయిపోతుందని తిట్టుకున్నారు కూడా. ఇవి వచ్చేసి రైల్వే క్వార్టర్స్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ క్వార్టర్స్ రైట్ సైడ్ క్వార్టర్స్ వచ్చేసి పాయింట్ మ్యాను, కీ మ్యాను, ట్రాలీ మ్యాను, వెల్డర్స్ ఇలాగుండేవండి. ఈ రైట్ సైడ్ క్వార్టర్స్ వచ్చేసి మొత్తం ఇన్ఛార్జెస్ క్వార్టర్స్ అండి. ఇవి ఇప్పుడు నేను వెళ్ళే క్వార్టర్స్ మొత్తం ఇన్ఛార్జెస్ అంటే జేఈలు, ఎస్ఎస్సి వాళ్ళు ఉండే క్వార్టర్స్ అండి. సో ఈ క్వార్టర్స్లో నేను లంచ్ పెట్టేసి మా బాబుకి లంచ్ ఇవ్వడానికి స్కూల్కి వచ్చానండి. ఇది మా బాబు పాప ఇద్దరు చదువుకునే స్కూలు. సో ఈ మేడం కనిపిస్తున్నారు కదా, ఈ మేడం మా పాప ఎల్కేజీ మేడం అండి. తను కూడా లంచ్కి వెళ్తున్నట్టుంది. సో ఇప్పుడే స్కూల్కి వచ్చానండి. నేను రాగానే స్కూల్కి మా బాబు నన్ను చూసేసి పైనుంచి కిందకి వచ్చేసాడు. సో తనకి లంచ్ ఇచ్చేసానండి. తన క్యారేజీ తను పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా బాబుని క్వార్టర్స్లోకి తీసుకెళ్ళి భోజనం తినిపించి మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో దింపాలండి. ఇదండి నా డైలీ ప్రాసెస్. సో ఇక్కడ క్యారేజీలు పెట్టుకుంటారండి స్కూల్లో. ఇక్కడ అందరు క్యారేజీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే పిల్లలు ఒకటొకటి తీసుకొని వెళ్ళి తింటారండి. ఇది క్యారేజీ షెల్ఫ్ అంటారు. మా పాప ఇంకా బయటికి రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. మా బాబు అయితే వచ్చేసాడు. మా బాబుకి క్యారేజీ ఇచ్చేసానండి. మా పాప కూడా వచ్చేసింది. చూడండి ఎలా ఉందో. మా ఆఫ్టర్నూన్ అయితే జుట్టు అంతా పీకేసుకుంటుందండి. తనకు ఒక పప్పు ఇచ్చాను. పప్పలు లేకుండా తను బయటికి రాదు. సో తను తీసుకొని ఇప్పుడు క్వార్టర్స్లోకి వెళ్ళి భోజనం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో దించాలండి. సో ఇదేనండి నా డైలీ ప్రాసెస్. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్రా మంద కాదు కారు.